చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలను తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2025లో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్స్. హైదరాబాద్ పై నైట్ ప్రాంక్ రిపోర్టు విడుదల. హైదరాబాద్ బిజినెస్ హబ్ గా కూకట్పల్లి షాపింగ్ మాల్స్ ఏర్పాటుపై రియాల్టీ సంస్థల ఆసక్తి. సిటీల బాట పడుతున్న ప్రజలు. దేశంలోని పలు నగరాల్లో ఇళ్లకు పెరిగిన డిమాండ్. ఆదూరి గ్రూప్ ప్రాజెక్టులకు ఫుల్ డిమాండ్. తాజాగా 3 ప్రాజెక్టులను లాంచ్ చేసిన సంస్థ. హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందనో, స్తబ్దత ఏర్పడిందనో వచ్చే రూమర్స్ ను పటాపంచులు చేసేలా తన రికార్డును తానే బ్రేక్ చేసింది హైదరాబాద్ రియాల్టీ రంగం. తాజాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇళ్ల రిజిస్ట్రేషన్స్ లో భారీగా పెరుగుదల నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ప్రాంక్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్లో ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్. ప్రాపర్టీల కొనుగోలుకు మక్కువ చూపుతున్న బయ్యర్స్. భారీగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్స్. 2023తో పోలిస్తే 2024లో 23% పెరిగిన రిజిస్ట్రేషన్స్. రిపోర్ట్ విడుదల చేసిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా. ఎన్ని రూమర్స్ వచ్చినా తమ రంగానికి ఢోకా లేదంటోంది హైదరాబాద్ రియాల్టీ రంగం. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా పలు రియాల్టీ సంస్థలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తుండటంతో బయ్యర్స్ తమకు నచ్చిన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ధరలు అందుబాటులో ఉండటంతో కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని బయ్యర్స్ భావిస్తున్నారు. దీంతో 2024 క్యాలెండర్ ఇయర్లో వివిధ రకాల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. హైదరాబాద్తో పాటు సరౌండింగ్ జిల్లాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గతేడాది పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ జరిగాయి. 2024లో 47,000 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఇది చాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగ విస్తరణ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో రియాల్టీ రంగం మందగించిందని, హైడ్రా కారణంగా కుదేలైందని వచ్చే రూమర్స్ కు ఇది చెంపపెట్టు లాంటిదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అందువల్ల హైదరాబాద్లో నిర్మాణ రంగానికి నిత్యం డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. 2023 క్యాలెండర్ ఇయర్లో 38,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరగ్గా 2024లో ఆ విలువ 47,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2023తో పోలిస్తే రిజిస్ట్రేషన్స్ లో పెరుగుదల 23%గా ఉంది. ఇక ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ జరిగే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆదాయ మార్గాలు పెరుగుతుండటంతో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలు ఇళ్ల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లకు ధర ఎంతైనా చెల్లించేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు. దీంతో 50 లక్షల నుంచి ₹1,00,00,000 విలువైన ఇళ్లకు హైదరాబాద్లో చక్కని డిమాండ్ ఉంది. గతేడాది కాలంలో ఈ సెగ్మెంట్లో వృద్ధి దాదాపు
26% నమోదైంది. ఇక ₹1 కోటి పైగా విలువన్న ప్రాపర్టీల డిమాండ్ గతేడాది కాలంలో 14% పెరిగింది. దీంతో కొత్తగా వచ్చే ప్రాపర్టీలను చక్కని ఎన్విరాన్మెంట్ తో పాటు విశాలమైన ఇళ్ల నిర్మాణానికి నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. గత దశాబ్ద కాలంలో 2 BHKకి ఉన్న డిమాండ్ ప్రస్తుతం మారింది. పరిస్థితికి తగ్గట్లు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లపై నిర్మాణ సంస్థలు ఫోకస్ పెట్టాయి. బయ్యర్స్ ఆసక్తికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు తమ నిర్మాణ శైలిని కూడా మార్చుకుంటున్నాయని, ఇది ఇండస్ట్రీ వృద్ధికి సహకరిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. గత 10 ఏళ్ల క్రితం వరకు మార్కెట్ అంటే నగరంలో సికింద్రాబాద్, కోటి, బేగం బజార్, చార్మినార్, ఇతర ప్రాంతాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ వ్యాపార కార్యకలాపాలను సిటీకి నలువైపులా విస్తరించాయి. ప్రధానంగా మాల్ కల్చర్ వచ్చిన తర్వాత వ్యాపార స్వరూపమే మారిపోయింది. ముఖ్యంగా కూకట్పల్లిలో మాల్స్, మల్టీప్లెక్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణ యాక్టివిటీ ఒక్కసారిగా ఊపందుకుంది. బిజినెస్ హబ్ గా కూకట్పల్లి. హైదరాబాద్ లో పెరిగిపోతున్న మాల్స్ కల్చర్, వేగంగా విస్తరిస్తున్న కూకట్పల్లి వైపు దిగ్గజ సంస్థల చూపు. కూకట్పల్లిలో భారీగా వెలసిన షాపింగ్ మాల్స్, వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఎదిగిన కూకట్పల్లి, నిర్మాణ రంగానికి చేయూతనిచ్చేలా కూకట్పల్లిలో వాణిజ్య కార్యకలాపాలు. ఐటీ హబ్ అనగానే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ హబ్ అనగానే గచ్చిబౌలి అని టక్కున గుర్తొస్తాయి. మరి బిజినెస్ హబ్ అంటే దీనిపై కొంతకాలం క్రితం వరకు కొంత సందిగ్ధత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హైదరాబాద్ బిజినెస్ హబ్ అనగానే కూకట్పల్లి అనేలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఒకప్పుడు సిటీకి శివారు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం గత 2.5 దశాబ్దాలుగా ఎవరూ ఊహించని రీతిలో టాప్ స్పీడ్లో డెవలప్ అయింది. ఒకప్పుడు గ్రామీణ వాతావరణం కలిగి ఉన్న కూకట్పల్లి ఇప్పుడు భారీ నిర్మాణాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. కూకట్పల్లికి సమీపంలో నివాస వాణిజ్య సముదాయాల ప్రాజెక్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నిర్మాణ రంగం చాలా జోరుమీదుంది. అనేక దిగ్గజ సంస్థలు మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ ను నిర్మిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూకట్పల్లి అతి సమీపంలో ఉండటం కూడా ఈ ప్రాంతం వేగంగా డెవలప్ కావడానికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐటీ రంగం వేగంగా విస్తరించడంతో హైటెక్ సిటీకి చేరువలో ఉన్న కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అనేక కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు డెవలప్ అయ్యాయి. అలాగే గత దశాబ్ద కాలంలో మల్టీప్లెక్స్ల నిర్మాణం కూడా వేగంగా జరిగింది. ఇప్పటికే మాల్స్ కు, మల్టీప్లెక్స్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కూకట్పల్లిలో ప్రస్తుతం మరిన్ని మాల్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. కుక్కడపల్లి ఏరియా, మియాపూర్ ఏరియా, అట్లాగే చందనగర్ ఏరియా కూడా కమర్షియల్ స్పేస్కి బాగా డిమాండ్ పెరిగింది. బట్ ఇక్కడ అన్ని షోరూమ్స్ అయితేనేమి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, అట్లాగే క్లాత్ బిజినెస్ షోరూమ్స్ అయితేనేమి బాగా పెరగటం వల్ల, అట్లాగే మల్టిపుల్ కాంప్లెక్సెస్ కూడా మరి బాగా పెరిగినాయి. దానికి తోడు ఇక్కడ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే పబ్లిక్ బాగా పెరగటం, ఫ్లోటింగ్. చాలామంది ఇక్కడ ఈ హైరేజ్డ్ బిల్డింగ్స్ రావటం, మరి పాపులేషన్ పెరగటం, ఆ పాపులేషన్ తగ్గట్టుగా కమర్షియల్ కూడా డిమాండ్ పెరగటం, అట్లాగే హాస్టల్స్ కూడా ఇవాళ బాగా రావడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఇవాళ ల్యాండ్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అట్లాగే రెసిడెన్షియల్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగర శివారు ప్రాంతంగా ఉన్న కూకట్పల్లి గత కొన్నేళ్లుగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గత 2-3 దశాబ్దాల వరకు సిటీకి దూరంగా ఉన్నట్లు కనిపించిన కూకట్పల్లిలో ఇప్పుడు నిర్మాణ రంగం పీక్ స్టేజ్ లో ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే సికింద్రాబాద్, అమీర్పేట్, కోటి ప్రాంతాలకు వెళ్లిన ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఎంచక్కా కూకట్పల్లిలో పెద్ద సంఖ్యలో ఏర్పాటైన మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, పెట్టుబడి కోసం ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మాల్, మల్టీప్లెక్స్ వాణిజ్య సముదాయాలు బాగా రావడం వల్ల
ఇది ఇక్కడ ఉన్నటువంటి భూమి కానీ స్థిరాస్తుల యొక్క విలువ అమాంతం పెరిగిపోయింది. అదేవిధంగా బాలానగర్ నుంచి కూకుట్పల్లి వరకు ఈ ప్రాంతం అంతా కూడా వాణిజ్యంగా చాలా పెరిగింది. దీనివల్ల ఇక్కడ స్థిరాస్తుల యొక్క విలువలు కూడా బాగా పెరిగాయి. మీకు బాలానగర్లో గతంలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్స్ అన్నీ కూడా షిఫ్ట్ అవ్వడం వల్ల అక్కడ నివాసం యోగ్యమైనటువంటి అంత పెరగడం వల్ల మీకు వాణిజ్యపరంగా ఇటు నివాస సముదాయాలు కానీ బాగా పెరిగాయి. ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాలనీగా ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి సమీపంలో నివాసం ఉండేందుకు ఎంతో మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పేరొందిన విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ చేరువలోనే ఓఆర్ఆర్ ఉండటం, రోడ్, మెట్రోతో చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటంతో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. ఈ ప్రాంతంలో జనసమూహం అధికంగా ఉండటంతో పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను కూకట్పల్లికి విస్తరించాయి. బాలానగర్ వై జంక్షన్ నుంచి మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నో మల్టీప్లెక్స్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఈ ప్రాంతంలో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గతంలో సిటీ సెంటర్లో ఉండే అనేక షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు ఇప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో కూడా సేవలను విస్తరించడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రజలు నగరం బాట పడుతున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ తమ తాజా రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరాల వైపు చూస్తూ ఉండడంతో సిటీలోని ఇళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడిందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 1.5 కోటి ఇళ్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ₹1 కోటి దిగువన ఉన్న ప్రాపర్టీల సప్లై 30% తక్కువగా ఉందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. నగరం బాట పడుతోన్న ప్రజలు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నగరాల వైపు ప్రజల చూపు. దేశంలోని పలు నగరాల్లో ఇళ్లకు పెరిగిన డిమాండ్. వచ్చే 5 ఏళ్లలో 9 నగరాల్లో 1.5 కోటి ఇళ్లకు డిమాండ్. కోటిలోపు ప్రాపర్టీల సప్లైలో 30% కొరత. తాజా రిపోర్ట్ను విడుదల చేసిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ. దేశంలోని పలు నగరాల్లో రియాల్టీ రంగం టాప్ స్పీడ్లో దూసుకుపోతోంది. ప్రజలు నగరం బాట పడుతుండడంతో అందుకనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులను చేపడుతున్నాయి. దేశంలోని జనాభాలో 8% మంది పెద్ద నగరాల్లోనే ఉండటంతో జనాభాకు అవసరమైన నిర్మాణాల్లో కొరత ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ ప్రకటించింది. ముఖ్యంగా ₹1 కోటి ధరలోపు ఉన్న ప్రాపర్టీ సప్లైలో ఇంకా 30% కొరత ఉందని తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో ఆయా నగరాల్లో పలు సంస్థలు పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో దేశంలోని పలు నగరాల్లో ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. వచ్చే 5 ఏళ్లలో 9 నగరాల్లో 1.5 కోటి ఇళ్లకు డిమాండ్ ఉందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. చిన్న చిన్న పట్టణాలతో పాటు టాప్ సిటీస్ కూడా శరవేగంగా విస్తరిస్తుండటంతో ఆయా నగరాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తోడు సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆసక్తితో ఉండటంతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ వచ్చే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో పెరిగిన డిమాండ్కు తగ్గట్టు సప్లై పెంచాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి. అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ప్రాపర్టీల ధరలు ఇప్పటికీ ఇంకా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అయితే వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్లోని ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరిగాయి. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న ధరతో పోలిస్తే హ్యాండోవర్ సమయంలో ఎస్ఎఫ్టీ ధర 1000 నుంచి 1500 రూపాయలు పెరుగుతోంది. కొన్ని ప్రాజెక్టులో అయితే ఈ విలువ మరింత అధికంగా ఉంది. ఇక గతేడాది దేశవ్యాప్తంగా ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ రంగంలో చక్కని రిటర్న్స్ వస్తుండడం కూడా రియాల్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు రియల్ ఎస్టేట్ డిమాండ్ను మరింత పెంచుతున్నాయి. చక్కని ట్రాక్ రికార్డ్, స్థిరమైన వృద్ధితో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది దిగ్గజ రియాలిటీ సంస్థ ఆధురి గ్రూప్స్. హైదరాబాద్ కేంద్రంగా 2 దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచ స్థాయి వస్తువులు కలిగిన లేఅవుట్స్ ను అందిస్తూ అతి తక్కువ సమయంలోనే కస్టమర్స్ చే శభాష్ అనిపించుకుంటోంది. డబ్బు విషయంలో రాజీ పడకుండా కస్టమర్స్ కు ఇచ్చిన హామీల కంటే అదనపు ఎమ్యూనిటీస్ అందిస్తూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్టులను చేపడుతోంది ఆధురి గ్రూప్. కస్టమర్స్ కు ప్రామిస్ చేసిన సమయంలోగా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తూ కొత్త ప్రాజెక్టులపై ఆధురి గ్రూప్ ఫోకస్ పెట్టింది. అమ్మ లాంటి నమ్మకం, నాన్న లాంటి భరోసాతో ముందుకు సాగుతున్న ఆధురి గ్రూప్ తాజాగా 3 ప్రాజెక్టుల్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో సినీ నటి రీతూ వర్మ కూడా పాల్గొన్నారు. బడా ఆధురి గ్రూప్. ఆధురి గ్రూప్ ప్రాజెక్టులకు ఫుల్ డిమాండ్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఆధురి గ్రూప్ ప్రాపర్టీలు. హామీ ఇచ్చిన సమయంలోగా ప్రాజెక్టుల హ్యాండోవర్. ఇటీవల 3 కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసిన ఆధురి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ పరంగాను తమ ప్రాజెక్టులు బెస్ట్ అంటోన్న ఆధురి గ్రూప్ ప్రైమ్ ఏరియాల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది ఆధురి గ్రూప్. ప్రశాంతమైన పరిసరాలు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అత్యద్భుతమైన విల్లా ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లను డెవలప్ చేసింది ఆధురి గ్రూప్. హైదరాబాద్ తో పాటు వైజాగ్, బెంగళూరు నగరాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టింది ఈ సంస్థ. హైదరాబాద్ సమీపంలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా కంప్లీట్ చేసిన ఆధురి గ్రూప్ తాజాగా మరో 3 ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను లాంచ్ చేసింది. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆధురి ఐకాన్ 6 గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, సదాశివపేట్ వద్ద ఆధురి గోల్డెన్ హైట్స్, షాద్ నగర్ వద్ద గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ పేరుతో భారీ లేఅవుట్లను ప్రారంభించింది. హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరువలోని షాద్ నగర్ కు కూతవేటు దూరంలో గోల్డ్ హైట్స్ హెల్త్ విలేజ్ వెల్నెస్ సెంటర్ పేరుతో పెద్ద లేఅవుట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఆధురి గ్రూప్. 75 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా ఈ లేఅవుట్ ను తీర్చిదిద్దుతోంది ఆధురి గ్రూప్. ఈ లేఅవుట్ లో 60, 40, 30 ఫీట్ల సీసీ రోడ్లు ఉండనున్నాయి. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రతి ప్లాట్లోనూ పండ్ల మొక్కలను సంస్థ పెంచనుంది. అలాగే ప్రాజెక్టులో పెద్ద సంఖ్యలో చెట్లు ఉండేలా ఆధురి గ్రూప్ ప్లాన్ చేసింది. బయటి వాతావరణంతో పోలిస్తే ఈ ప్రాజెక్టులో ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు తగ్గించే లక్ష్యంతో ఆధురి గ్రూప్ ఉంది. ఇక గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ లో వెల్నెస్ సెంటర్ ఒక ప్రత్యేకతగా నిలవనుంది. ఇందులో ఆయుర్వేద ఆరోగ్యశాల, ప్రకృతి ఆరోగ్యశాల, హోమియోపతి క్లినిక్ సెంటర్, సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ వంటి ఏర్పాట్లను ఈ లేఅవుట్ లో ఆధురి గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఇక ఈ ప్రాజెక్టుకు క్లబ్ హౌస్ స్పెషల్ హైలైట్ గా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో బిజినెస్ సెంటర్, మీటింగ్ రూమ్స్, షూట్ రూమ్స్, గెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్ ఏరియా తదితర ఎమ్యూనిటీస్ ను సంస్థ డెవలప్ చేయనుంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి 2 నిమిషాలు, షాద్ నగర్ నుంచి 12 నిమిషాలు, బాలానగర్ రైల్వే స్టేషన్ నుంచి 5 నిమిషాలు, పోలేపల్లి సెజ్ నుంచి
10 నిమిషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. ప్రకృతితో మమేకమయ్యేలా పచ్చటి లేఅవుట్లో ప్లాట్లను సొంతం చేసుకునేవారు తమను సంప్రదించాలని ఆదూరి గ్రూప్ కోరుతోంది. ఇక తాజాగా ఆదూరి గ్రూప్ ప్రారంభించిన మరో ప్రాజెక్ట్ బెంగళూరు హైవేలోని ఆదూరి ఐకాన్ 6. షాద్నగర్ కు సమీపంలో 7 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా దీనిని ఆదూరి గ్రూప్ డెవలప్ చేస్తోంది. ఈ లేఅవుట్లో 40-33 ఫీట్ల వెడల్పుతో విశాలమైన సీసీ రోడ్లు ఉండనున్నాయి. అలాగే వాటర్, ఎలక్ట్రిసిటీ, మురుగునీటి వ్యవస్థ అంతా అండర్ గ్రౌండ్లోనే ఉండనుంది. అందమైన ల్యాండ్స్కేపింగ్ తో పాటు పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్ చేయనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ కు 5 నిమిషాల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి చేరుకోవచ్చు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఔటర్ రింగ్ రోడ్ కు అరగంటలో చేరుకోవచ్చు. ఇలా ఎన్నో మంచి అవకాశాలున్న ఈ వెంచర్లో పెట్టుబడి పెడితే మంచి అప్రిసియేషన్ ఉంటుందని సంస్థ చెబుతోంది. ఆదూరి గ్రూప్ 3 మెగా ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మాకు శుభదినం. ఈ 3 ప్రాజెక్టుల్లో 2 హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ముడా అప్రూవల్తో పాటు వెల్నెస్ సెంటర్ ఇవ్వబోతున్నాం. రియల్ ఎస్టేట్ చరిత్రలో ప్రప్రథమంగా ఒక అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో వెల్నెస్ సెంటర్ దాదాపుగా 125 crores ఇన్వెస్ట్ చేసి వెల్నెస్ సెంటర్ ఇవ్వడం అనేది రియల్ ఎస్టేట్ చరిత్రలోనే మొదటిసారి. ఇక సదాశివపేట్కు కూతవేటు దూరంలోని బుధేరా వద్ద మరో ప్రాజెక్టును ఆదూరి గోల్డెన్ హైట్స్ పేరుతో రెడీ చేస్తోంది. ముంబై హైవే ఫేసింగ్ లో ఉండే ఈ ప్రాజెక్టు 65 ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. డిటిసిపితో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులతో 40-33 ఫీట్ల రోడ్లతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. నేషనల్ హైవే ఫేసింగ్ తో ఉండేలా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టుకు హైదరాబాద్ నుంచి మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉండటం ఈ ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశం. అఫోర్డబుల్ బడ్జెట్లో ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. ఆదూరి గ్రూప్ డిటిసిపి లేఅవుట్స్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్స్ వంటి అధునాతన సౌకర్యాలను కూడా అందివ్వబోతుంది. బహుశా ఇప్పటి వరకు ఇలాంటి డెవలప్మెంట్స్ని మరే కంపెనీ ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసిన ఆదూరి గ్రూప్ తమ కొత్త ప్రాజెక్టులకు బయర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుందని అంచనా వేస్తోంది. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.